సో మరికొంతమందిని కూడా లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయం పైన కూడా మనము ఇప్పటికే అంటే కవిత గారు అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా కొంతమంది అడ్వకేట్లను కూడా తీసుకున్నాము, వారి అభిప్రాయాలను కూడా మనం తెలుసుకున్నాము. సో మిగతా వాళ్ళని కూడా మనం అంటే ప్రయత్నం చేద్దాం. మరి కవిత గారి విషయంలో ఇప్పటివరకు అయితే మనతో పాటు కరం కోమరెడ్డి గారు కూడా అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈ కేసుని పరిశీలిస్తున్నారు. కరం కోమరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. సో మనం స్టార్టింగ్ నుంచి ఈ కేసు పైన మాట్లాడుతున్నామండి. సో అట్లా మిమ్మల్ని తీసుకున్నాను. ఏంది కవిత గారు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు జైలు కన్ఫర్మ్ చేసినట్లు కూడా తెలిసింది, అంటే కస్టడీలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది కదా. అంటే ఏ విధంగా చూడొచ్చు మనం దీన్ని? ఇప్పుడు లేటెస్ట్ ఆర్డర్ ఏదైతుందో నేను ఫాలో కాలేదండి. కాకపోతే మొట్టమొదటి ఆమె ఏదైతే ప్రెజెంట్ చేసినారో కోర్టులో ప్రెజెంట్ చేసి 7 రోజుల కస్టడీ ఇచ్చినట్టున్నారు పోలీస్ ఈడీ ఇన్వెస్టిగేషన్ కోసము. ఈడీ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ ఎలా ఉంటదంటే, కోర్టులో ఒక ముద్దాయిని ఏదైతే ప్రవేశపెట్టిన తర్వాత 2 అవకాశాలు ఉంటాయండి. ఒకటి జ్యుడిషియల్ కస్టడీ ఉంటది. జ్యుడిషియల్ కస్టడీ అంటే అది ఇన్ ద సెన్స్ కోర్ట్ కస్టడీ, అది జైలుకి వెళ్తారు. పోలీస్ కస్టడీ అంటే పోలీసు వాళ్ళు కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తారు. విచారణ చేసిన తర్వాత లేదంటే కోర్టు కేసులో మెరిట్స్ లేనట్టయితే బెయిల్ గానీ రిమాండ్ రిటర్న్ అవుతుంది. 3 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. కవిత గారి కేసులో ఏదైతే ఉందో వాళ్ళు ప్రాసిక్యూషన్ ఒక అప్లికేషన్ వేసింది. ఆ అప్లికేషన్ లో మాకు ఈమె కస్టడీ కావాలి, ఇంకొన్ని విషయాలు ఈమె దగ్గర తెలుసుకోవాలి, ఇంకా ఏదైతే దర్యాప్తు ఉంది కాబట్టి మాకు కస్టడీ ఇవ్వండి 10 రోజులు ఏదో అడిగినట్టయితే 7 రోజులు కస్టడీ ఇచ్చినట్టుంది కోర్టు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఇంకా టైం కోరినట్టున్నారు. కోర్టు ఇంకో 3 రోజులు ఇస్తే మళ్ళీ 3 రోజులు పూర్తయిన తర్వాత ఈ రోజు ప్రొడ్యూస్ చేస్తే ఐ డోంట్ నో వాట్ ద లేటెస్ట్ డెవలప్మెంట్ ఇస్. మీరు అనేది ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీకి పంపించినారని మీరు అంటున్నారు. అది ఓకే సార్. సో ఇప్పుడు ఏం సార్ బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా సార్ ఈ 14 డేస్ తర్వాత? జ్యుడిషియల్ కస్టడీ ఏదైతే ఉందో కోర్టు సహజంగా ఫస్ట్ కోర్టు ఏం చేస్తుందంటే 14 డేస్ కోసం జ్యుడిషియల్ కస్టడీ పంపుతుంది. ఆల్రెడీ కవిత గారు ఏదైతే ఉందో బెయిల్ అప్లికేషన్ చేసినారు. బెయిల్ అప్లికేషన్ కస్టడీ అయిపోయిన తర్వాత, అంటే ఏదైతే ఈడీ కస్టడీ అయిపోయిన తర్వాత టేకప్ చేయాలని చెప్పేసి వాళ్ళ న్యాయవాది అడిగినాడు. ఆల్రెడీ బెయిల్ పిటిషన్ పెండింగ్ ఉంది కాబట్టి ఆ బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో కోర్టు ఇది కింది డిస్ట్రిక్ట్ కోర్టు ఏదైతే ఉందో రౌస్ అవెన్యూ కోర్టు దాన్ని పరిశీలించి దాని తర్వాత దానిపైన ఆర్డర్స్ ఇస్తారు. ఆల్రెడీ బెయిల్ పిటిషన్ కవిత గారు ఫైల్ చేసినారు. కాకపోతే వారే అడ్వకేట్ ఏమన్నారంటే హియరింగ్ ఏదైతే ఉందో బెయిల్ అప్లికేషన్ కస్టడీ అయిపోయిన తర్వాత తీసుకోమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనం ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ కవిత ఏదైతే ఉందో సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ దాఖలు చేసి ఆ పిటిషన్ లో ఏదైతే బెయిల్ ఇవ్వలేదు కోర్టు, సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వలేదు. సుప్రీం కోర్టు ఏమందంటే మీరు ట్రయల్ కోర్టుకి ఏదైతే కింద డిస్ట్రిక్ట్ కోర్టు ఉందో ఆ డిస్ట్రిక్ట్ కోర్టులోనే బెయిల్ తేల్చుకోమని చెప్పింది. అలానే డిస్ట్రిక్ట్ కోర్టు కూడా ఒక ఆదేశం ఇచ్చింది ఏంటంటే వీలైనంత తొందరలో యాజ్ ఎక్స్పెడిషియస్లీ యాజ్ పాసిబుల్ ఈ బెయిల్ అప్లికేషన్ మెరిట్స్ ని అంటే చట్ట ప్రకారం డిసైడ్ చేయాలని చెప్పింది. కాబట్టి సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి నేను అనుకునేది ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్ కోర్టు తక్షణమే బెయిల్ అప్లికేషన్ ఇంటోంది. బెయిల్ అప్లికేషన్ ఇన్న తర్వాత మరి అందులో వాస్తవాలు ఏంటి, అందులో అసలు మెరిట్స్ ఉన్నాయా లేదో అని పరిశీలించిన తర్వాత కోర్టు ఒక డిసిజన్ తీసుకుంటుందండి. ఏదేమైనప్పటికన్నా నేను అనుకునేది ఏంటంటే ఈ తక్షణమే బెయిల్ రావడం కష్టము. ఎందుకంటే మనం చూసాం కదా దీనికి కో అక్యూజ్డ్ ఎవరైతే, నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, మనీష్ సిసోడియా దాదాపు సంవత్సరం నుంచి లోపల ఉన్నాడు. దాని తర్వాత ఈ సంజయ్ సింగ్ రాజ్యసభ మెంబర్ కూడా ఉన్నాడు. దాని తర్వాత రీసెంట్ గా అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయినాడు. కాబట్టి ఇంత త్వరగా బెయిల్ వస్తుంది అని మాత్రం నేను అనుకోవట్లేదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే ఇప్పటివరకు అయితే అంటే ఇప్పట్లో బెయిల్ రావడం కష్టం. అండ్ ఏప్రిల్ 9 వరకు కూడా జ్యుడిషియల్ విధించినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి కవిత గారి ఎపిసోడ్ని ఏ విధంగా చూడొచ్చు, నిజంగా అంటే తిహార్ జైలుకి వెల్కమ్ అని చెప్పేసి కూడా గతంలో వారికి, సో గతంలో కూడా తిహార్ జైలుకి వస్తారు అని చెప్పేసి కూడా కొందరు కామెంట్ చేశారు. సో మొత్తానికైతే తిహార్ జైలుకి కవిత గారు వెళ్తున్నారు. మరి 6 నెలల వరకు బెయిల్ వస్తుందా లేదా, వారు కూడా కొంతవరకు పిటిషన్ కూడా వేసుకున్నారు.